ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లలితా దుర్గా కుకింగ్స్. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు బాగున్నారా? ఈరోజు సరికొత్త వంటకంతో మీ ముందు వచ్చాను. పాలకూర ఆలుగడ్డ మసాలా కూర. ఇది పాలకూర మసాలా కూర అండి. ఇది పాలకూర 4 కట్టలండి. ఒలిచి అంతా కడిగి పెట్టుకున్నాను. కట్ చేసి 2 ఉల్లిపాయలండి, ఉల్లిగడ్డలు, కొంచెం కొత్తిమీర అండి. దీనికి మళ్ళీ రెండు మీడియం సైజు ఉర్లగడ్డలండి కట్ చేసి పెట్టుకున్నాను. దీంట్లోకి పచ్చిమిరపకాయలు ఒక 5 వేసుకున్నానండి. కారం లేవు అయినా వేసుకున్నాను. మీరు కారం జాస్తి కావాలన్నా వేసుకోవచ్చు. పచ్చి కొబ్బరి కొంచెము, కొంచెం అంత కొంచెం కొబ్బరి, మళ్ళీ దీనికి జీలకర్ర కొంచెం వేసినాను, కొంచెం అల్లం వేసినానండి. ఇవంతా కొబ్బరి వేసి మిక్సీకి వేస్తానండి. ఇప్పుడు 3 స్పూన్ల నూగులు వేయాలండి, ఏపి వేయాలి. కొంచెము నూగులు వేపాలండి. కొంచెం రోస్ట్గా చిటపట అనేంత వరకు కొంచెం నూగు లేపాలి. బాగుంటుందండి ఈ కూర కూడా, చేసుకొని చూడండి. ఇది వేపేసానండి. ఇప్పుడు మిక్సీకి చేసుకుంటాను. దీంట్లోనే మిక్సీకి, దీంట్లో 1 గంట నూనె వేయాలండి. 1 గంట నూనె వేయాలి. ఇట్లా చాలా గంట నూనె వేసుకొని కొంచెం ఇంగు వేయాలండి. కొంచెం ఇంగు వేసిన తర్వాత తాలింపు గింజలండి, జీలకర్ర, ఆవాలు, జీలకర్ర, శనగబేడలు అన్నీ కొంచెం కొంచెం 1/2 స్పూన్ వేయాలండి. కరివేపాకు, ఎండుమిరపకాయలు ఒక 3. బాగా వేగాలి. బాగుంటుందండి ఈ కూర. మా మనవడు మనవరాలు మేము అందరం ఇదే తినేది, ఎక్కువ అడుగుతా ఉంటారు మా పిల్లలు కూడా. చాలా రుచిగా ఉంటుందండి. మీరు చేసుకొని ట్రై చేయండి. మరగిన తర్వాత కొంచెం ఉల్లిగడ్డలు వేసానండి. చపాతీకి, పూరీకి, అన్నంలోకి అన్నిట్లోనూ బాగుంటుందండి. చాలా మంది పాలకూర ఇష్టపడతారు. మంచిది, ప్రోటీను మంచిదండి శరీరానికి, కంటికి మంచిది, బలము మంచిది. ఆకుకూరలు మంచివండి, చేసుకొని తింటే ఆకుకూరలు బాగుంటుందండి. కొంచెం పసుపు వేస్తానండి. బాగా కొంచెం ఎర్ర కావాలండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లలితా దుర్గా కుకింగ్స్. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు బాగున్నారా? ఈరోజు సరికొత్త వంటకంతో మీ ముందు వచ్చాను. పాలకూర ఆలుగడ్డ మసాలా కూర. ఇది పాలకూర మసాలా కూర అండి. ఇది పాలకూర 4 కట్టలండి. ఒలిచి అంతా కడిగి పెట్టుకున్నాను. కట్ చేసి 2 ఉల్లిపాయలండి, ఉల్లిగడ్డలు, కొంచెం కొత్తిమీర అండి. దీనికి మళ్ళీ రెండు మీడియం సైజు ఉర్లగడ్డలండి కట్ చేసి పెట్టుకున్నాను. దీంట్లోకి పచ్చిమిరపకాయలు ఒక 5 వేసుకున్నానండి. కారం లేవు అయినా వేసుకున్నాను. మీరు కారం జాస్తి కావాలన్నా వేసుకోవచ్చు. పచ్చి కొబ్బరి కొంచెము,
కొంచెం అంత అంత కొంచెం కొబ్బరి, మళ్ళీ దీనికి జీలకర్ర కొంచెం వేసినాను, కొంచెం అల్లం వేసినానండి. ఇవంతా కొబ్బరి వేసి మిక్సీకి వేస్తానండి. ఇప్పుడు 3 స్పూన్ల నూగులు వేయాలండి, ఏపి వేయాలి. కొంచెము నూగులు వేపాలండి, కొంచెం రోస్ట్గా చిటపట అనేంత వరకు కొంచెం నూగులు వేపాలి. బాగుంటుందండి ఈ కూర కూడా, చేసుకొని చూడండి. ఇది వేపేసానండి, ఇప్పుడు మిక్సీకి చేసుకుంటాను. దీంట్లోనే మిక్సీకి, దీంట్లో 1 గంట నూనె వేయాలండి, 1 గంట నూనె వేయాలి. ఇట్లా చాలా గంట నూనె వేసుకొని కొంచెం ఇంగు వేయాలండి. కొంచెం ఇంగు వేసిన తర్వాత తాలింపు గింజలండి, జీలకర్ర, ఆవాలు, జీలకర్ర, శనగబేడలు అన్నీ కొంచెం కొంచెం 1/2 టీ స్పూన్ వేయాలండి. కరివేపాకు, ఎండుమిరపకాయలు ఒక 3. బాగా వేగాలి, బాగుంటుందండి ఈ కూర. మా మనవడు మనవరాలు మేము అందరం ఇదే తినేది, ఎక్కువ అడుగుతా ఉంటారు మా పిల్లలు కూడా. చాలా రుచిగా ఉంటుందండి, మీరు చేసుకొని ట్రై చేయండి. మరగిన తర్వాత కొంచెం ఉల్లిగడ్డలు వేసానండి. చపాతీకి, పూరీకి, అన్నంలోకి అన్నిట్లోనూ బాగుంటుందండి. చాలా మంది పాలకూర ఇష్టపడతారు, మంచిది, ప్రోటీను మంచిదండి శరీరానికి, కంటికి మంచిది, బలము మంచిది. ఆకుకూరలు మంచివండి, చేసుకొని తింటే ఆకుకూరలు బాగుంటుందండి. కొంచెం పసుపు వేస్తానండి. బాగా కొంచెం ఎర్ర కావాలండి. ఇప్పుడు ఆకుకూర వేస్తానండి, 4 కట్టలు కట్ చేసి పెట్టుకున్నాను, ఆకుకూర వేస్తానండి. మళ్ళీ ఉర్లగడ్డలు వేస్తానండి. బాగా ఎలా వేసుకోవాలండి, ఇంత ఉర్లగడ్డ అంతా మెత్తగా కావాలా. కొంచెం మగ్గినాక మళ్ళీ చూపిస్తానండి. పెడుతున్నానండి, మగ్గినాక చూపిస్తానండి. ఇప్పుడు తీస్తా ఉన్నానండి. చూడండి, ఇప్పుడు నూరుకొండది పచ్చిమిరపకాయ అంతా మసాలా దీంట్లోకి వేస్తామండి. వేసి ఉప్పు తగినంత వేసుకోండి, రుచి పడినంత వేసుకోండి. కొత్తిమీర వేస్తున్నామండి.
బాగుంటుందండి. వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే భలే టేస్ట్ ఉంటుందండి. ట్రై చేసి చూడండి మీరు, ఎంత బాగుంటుందో. అర్ధ చెంచా ధనియాల పొడి వేస్తున్నానండి. ఇదంతా బాగా మగ్గితే పచ్చివాసన అంతా పోవాలి. పోయిన తర్వాత ఇదిగో 3 స్పూన్ల నువ్వుల పొడి, తెల్ల నువ్వులు వేపుకున్నాను. ఇది కూడా పొడి వేసేస్తానండి. వేసేసి మూత మూసి పెడతానండి. అంతా కలిగేసుకొని అట్లా కలగబెట్టి మూత వేసుకోవాలి. మూత పెడతానండి. కొంచెం అర్ధ గ్లాసు నీళ్ళు వేస్తానండి, కొంచెం ఉడకాలి. ఇప్పుడు మగ్గుతుంది, మూత పెడతాను. మగ్గాలి, మూత పెడుతున్నానండి. చూడండి బాగా మగ్గిపోయిందా? బాగా మగ్గిపోయిందండి. ఉర్లగడ్డ కూడా బాగా మగ్గిపోయింది, మెత్తగా అయిపోయింది. చూడండి, ఇలా చేసుకోండి, బాగుంటుంది. చూడండి బాగుంటుంది, చేసుకోండి. రొట్టె, చపాతి, జొన్న రొట్టె అన్ని దాంట్లోకి బాగుంటుందండి. చేసుకొని చూడండి, ట్రై చేయండి. హాయ్ ఫ్రెండ్స్, చూశారు కదా మసాలా కూర, పాలకూర ఆలుగడ్డతో కలిసిన మసాలా కూర రెడీ అయిపోయింది. మీ ఇండ్లలో తయారు చేసుకొని కామెంట్ సెక్షన్ లో తెలపండి. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. బాయ్.